యానిమేషన్ చేసాము, కొంచెం బ్రేక్ మాట, బ్రేక్ తర్వాత పర్సంటేజ్ కి ఇక్కడ రాసాను. మళ్ళీ చూస్తారా? మళ్ళీ ఆడదాం. కిందన ఒక పాయింట్ రాసాను. ద పాయింట్ ఈస్ ద ప్రాఫిట్ లాస్ ఈజ్ ఎ వైఫ్ ఆఫ్ పర్సంటేజ్. సార్ ఇద్దరు పెళ్లి చేసుకున్నారా? ఎస్, ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. పర్సంటేజ్ కి ప్రాఫిట్ లాస్ కి మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయితే వాళ్ళకి పుట్టే పిల్లలే అమ్మాయి అబ్బాయిని అడగద్దు. అర్థవుతుందా? సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. అది క్లియర్? ఇద్దరికి సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇద్దరు పిల్లలు పుట్టారు. అంటే చెప్పడానికి కారణం ఏంటంటే కింద చూడండి, ద టాపిక్ ఈస్ అ పర్సంటేజ్ వేర్ ద కాన్సెప్ట్ ఈస్ కాల్డ్ as a ప్రాఫిట్ అండ్ లాస్. అంటే డోంట్ సీ దట్ దీస్ 4 టాపిక్స్ ఆర్ డిఫరెంట్. ఎందుకు అంటే ఒక నిమిషం, వాట్ ఆర్ ద రూల్స్ పర్సంటేజ్ వర్తిస్తాయో ద సేమ్ రూల్స్ విల్ బి ప్రాఫిట్ అండ్ లాస్, సేమ్ రూల్స్ విల్ బి సింపుల్ ఇంట్రెస్ట్, ద సేమ్ రూల్స్ విల్ బి కాంపౌండ్ ఇంట్రెస్ట్. ద టర్మినాలజీ చేంజెస్ అంతే, జస్ట్ ద టర్మినాలజీ చేంజెస్. అర్థవుతుందా? ద పర్సంటేజ్, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, దీస్ 4 కమ్స్ అండర్ సేమ్ కేటగిరీ. ఇది కరెక్ట్ గా నేర్చుకున్నాం అనుకో ఇది ఈజీ, ఈ రెండు నేర్చుకున్నాం అనుకో ఇది మొత్తం టోటల్ 7 క్వశ్చన్స్ ఇన్ ఎనీ ఎగ్జామినేషన్. నువ్వు ఆర్ఆర్బికి వెళ్తావా, ఎంఎస్సికి వెళ్తావా, ద టోటల్ 4 టాపిక్స్ కమ్స్ అండర్ 7 క్వశ్చన్స్. ఆర్ యు క్లియర్? ఎస్, హియర్ వి గో. చూడండి, రాస్తూ ఉంటాను, చూస్తూ ఉండండి. హియర్ ద పర్సంటేజ్, కేర్ఫుల్ గా చూడు. పర్సంటేజ్ కమ్ టు ద ప్రాఫిట్ అండ్ లాస్. పర్సంటేజ్ ఏమంటే ఇనీషియల్ వాల్యూ అంటాం. దిస్ ఇస్ కాల్డ్ as a ఇనీషియల్ వాల్యూ. కమ్ టు ద ప్రాఫిట్ అండ్ లాస్ లో ఇట్ ఈస్ కాల్డ్ as a కాస్ట్ ప్రైస్. ఇస్ ఇట్ రైట్? దిస్ ఇస్ కాల్డ్ as a కాస్ట్ ప్రైస్. Percentage, we have initial value. Come to the profit and loss, it is called as a cost price. And percentage lo we have a increased and decreased percentage. Is it right? In this profit and loss, so this is called as a profit percentage, is also called as a loss percentage. ప్రాఫిట్ అంటే ఏంటి? ప్లస్, లాస్ అంటే ఏంటి? మైనస్. ఇక్కడ నువ్వు కరెక్ట్గా చూడు, ఇనీషియల్ అంటే ఇస్ కాల్డ్ as 100%. ద కాస్ట్ ప్రైస్ ఇస్ ఆల్సో కాల్డ్ as 100%. దేని మీద పెంచుతాం? ఇన్ వాట్ బేసిస్ వీఆర్ ఇంక్రీజింగ్? ఆన్ 100%. 100 ప్లస్ 100 మైనస్. కమ్ టు ద ప్రాఫిట్ అంటే వీ హ్యావ్ టు ఇంక్రీజింగ్ ఆన్ 100 ప్లస్, లాస్ మీన్స్ వీ హ్యావ్ టు ఇంక్రీజింగ్ ఆన్ 100 మైనస్. Are you clear? This is called as a 0.1 and 0.2. See the 0.3, we have a final value. In this we have a final value. This is called as a selling price. This is called as a selling price. After cost price 100 plus increased or 100 minus decrease, like this. Selling price 100 plus profit percentage or 100 minus profit percentage. Look at this. ఒకసారి చూడండి, వాట్ ఇస్ ద టర్మినాలజీ? ఇనిషియల్ వాల్యూ, కాస్ట్ ప్రైస్, ఇంక్రీజ్డ్, డిక్రీజ్డ్, ద ప్రాఫిట్ ఆర్ లాస్. థర్డ్ పాయింట్ యూ హావ్ టు అండర్స్టాండ్ ద ఫైనల్ వాల్యూ ఈజ్ ఆల్సో కాల్డ్ as a సెల్లింగ్ ప్రైస్. క్లియర్? నోట్ డౌన్. నెక్స్ట్, rule number 2, come to the concept. Concept number 1. ఒక నిమిషం లైన్, ఒక నిమిషం ఉండండి, వెయిట్. 1 minute. Concept number 1, see here, we have a cost price. Example, we have a 100 rupees is a cost price. For example, profit is at 10% అన్నాడు.
If the profit is a 10% ante, profit ante plus. What is the 10% of 100 ante? 10. What is the selling price will be? 110 rupees. Clear? For example, cost price is 100 rupees. For example, loss is a 10%. 10% of 100 is 10. The loss means minus 100 minus 10 is a 90 rupees. You understand what is the difference, the profit and loss? Therefore, the profit means next concept number 2. Concept number 2. చూడండి, we have a cost price, selling price and market price is also called as a label price. కరెక్ట్గా చూడు, we have a 4 terminology in a profit and wait, someone came, that's what. Okay, start చేస్తున్నాను చూడండి సీరియస్ గా. ఇక్కడ కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్, మార్కెట్ ప్రైస్ అని 3 ఉన్నాయి కదా. జనవరిలో పొంగల్కి వెళ్తావురా బట్టలు తీసుకోవడానికి? చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు ఎక్కడో విజయనగరం నుంచి ఒక షర్ట్ తెచ్చాడు. చూడండి, 100 రూపీస్ షర్ట్ తెచ్చాడు. ఎక్కడ? మన చంద్ర బేస్ లో అమ్మడానికి. ఇది కాస్ట్ ప్రైస్. ఈజ్ ఆల్సో పర్చేస్డ్ అమౌంట్, ఈజ్ ఆల్సో కాల్డ్ ద బయింగ్ అమౌంట్. వాట్ అనుకో. ఎప్పుడైతే ఈ అమౌంట్ వాడు ఏం చేస్తాడు అంటే, వాడు అమౌంట్ ఏం చేస్తాడంటే మార్కెట్ ప్రైస్ చేస్తాడు. ఏదైతే లేబుల్ 100 రూపీస్ ఉందో, లిసన్ కేర్ఫుల్లీ, ఏదైతే 100 రూపీస్ ఉందో దాన్ని మార్కెట్ ప్రైస్ తీసేసి ఇట్ ఈస్ మేకింగ్ యాజ్ ఏ 200 రూపీస్. అర్థమైందా లేదా? మన పిచ్చోళ్ళని. ఎంత పిచ్చోళ్ళం అంటే, వాడు ఆ లేబుల్ చింపి 200 వేసాడు. ఇప్పుడు ఏమంటాడంటే, దసరా ఇది సంక్రాంతి బంపర్ బొనాంజా, the discount is a 20% discount, 20% discount. దేని మీద? కాస్ట్ ప్రైస్ మీద కాదు, ఈ మార్కెట్ ప్రైస్ మీద. 20% డిస్కౌంట్ అంటే మైనస్, 10% 20, 20% 40 అంటే ఎంత? 160 రూపీస్. చూడండి, దిస్ ఈస్ కాల్డ్ as a selling price. Did you understand? వాడు 100 కొన్నాడు, 200 రాశాడు, 20% డిస్కౌంట్ ఇచ్చాడు, కానీ ఎంత రూపీస్ ప్రాఫిట్? 40 రూపీస్ ప్రాఫిట్. అందుకే సంక్రాంతిలో, దసరాలో మీరు తీసుకోవద్దు, అది ఆఫర్లు ఇచ్చిన వాడు. అందుకే వాడు లాస్ ప్రాఫిట్ అండో, డిస్కౌంట్ 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 అంటాడు. డిస్కౌంట్ అంటే మార్కెట్ ప్రైస్. ఇంకో కేసులో అంటాడు 90% డిస్కౌంట్, 90% డిస్కౌంట్ అంటాడు. 90%, 10% అంటే 20, 90% అంటే 80. అంతేనా కదా? అంటే అంత వాట్ ఇస్ 90% 200. 90% డిస్కౌంట్ అంటే 90% 200 అంటే వాట్ ఇస్ ఆన్సర్? 180 రూపీస్. దేని మీద? దీని మీద. అది ఎంత ఇచ్చినా, అది ఎంత డిస్కౌంట్ ఇచ్చినా వాడికి లాస్ ఉండదు డిస్కౌంట్ లో, డిస్కౌంట్ ఇస్తుంటే. యు అండర్స్టాండ్? దేర్ఫోర్ we have a cost price, market price and selling price. Concept number 3. డౌట్ ఎక్కడ ఉంటే ఆపండి, ఎక్కడ అర్థం కాకపోతే ఆపండి. చూడండి, కాన్సెప్ట్ నెంబర్ 3. కాస్ట్ ప్రైస్ హీరో. ఈడే హీరో, వీడు మారడు. ఎంత తుఫాన్ వచ్చినా వీడు మారడు. ఎప్పుడైతే వీడి మీద ప్రాఫిట్ పర్సంటేజ్ కానీ లాస్ పర్సంటేజ్ కానీ వేస్తానో, వచ్చే ద రిజల్టెంట్ ఫైనల్ కన్క్లూజన్ ఈస్ సెల్లింగ్ ప్రైస్. See the concept number 3. Did you understand? For example, cost price is a 100 rupees, 1000 rupees అనుకున్నాను. ఇప్పుడు ప్రాఫిట్ 20% అన్నాను. ప్రాఫిట్ అంటే పెంచడం అంటే 20% of 100 ఎంత? 200. Therefore, the selling price is 1200 rupees. Are you clear? I'm not using any formula. Come to the loss. 20% decreases. Loss 20% decreases. అంటే మీనింగ్ ఏంటి? మైనస్ 200. In this case, the selling price will be the 800. This is profit, this is loss. The profit by 200 rupees, loss by 200 rupees. That is the concept number 3.
See the concept number 4, one of the most important. The concept number 4 is a market price. Margin value. దీని మీద ఎప్పుడైతే డిస్కౌంట్ వేసానో, when I am giving a discount on a market price, discount at a minus, the resultant value is a selling price. Did you understand? Did you understand? So, for example, the market price is 2000 rupees. The discount is 30%. Discount means minus. 10% is 200, 30% 600. Discount means 900. Therefore, the selling price is equal to 1400 rupees. Are you clear the point? Discount should be on market price. The loss and profit should be on a cost price. The resultant value is also called as a selling price. Clear? Hence, what is the final conclusion? The final conclusion is the market price, 1 minute. The market price greater than selling price greater than the cost price is a case number 1. ikkadenti market price మీద వేస్తే డిస్కౌంట్ వేస్తే వచ్చేది selling price, cost price మీద percentage of loss, percentage of profit వేస్తే వచ్చేది the cost price. Clear? Did you understand? There is a basic rule. Clear? Yes. Any doubts till now? Any doubt unda? Next, last and final point. Next week we are going to see the level 4. See a last and final concept. The concept is, కరెక్ట్గా చూడు. The concept is, for example, 100% is equal to 10,000. Always go with this method. We call Cheppan. Class number 2, concept number 2 is a chain rule, cross multiplication. ఇప్పుడేమన్నాను 20% profit అన్నాను అంటే we have to calculate for the 120% is a selling price. What is the amount? That amount should be greater than 10,000. Do the cross multiplication. This is called as a chain rule. Machipera. 10,000 into 120 divided by 100. These are cancelled. The answer is 12,000 rupees. Always follow this method only. For a level 1 and level 2. RRB jobs gani, SSC jobs gani, this method is sufficient. Come to the TCS ki, CAT ki, GATE ki ellappudu, we have to change the methodology, that is called level 3 and level 4 questions. Clear? Yes. A question chase, then we are going with the test. Chonde, see the RRB question. RRB NTPC question chonde. Next week cheptanu RRB ki NTPC ki ela chadavali evaraithe apply chesaru. RRB NTPC. RRB NTPC come to the notification. Come to the SSC CHS apply cheyandi. The last date is December 14th. Apply for this. Don't neglect. And also next week we have the AP PPSC constables. Dani gurinchi maatladta next week. The qualification is 10+2 or 10+3. Apply. Easy. The exam is so easy. Come to the RRB NTPC question is, what is the answer for root 56 minus root 56 minus root 56 so on up to infinity? What is the answer? So root 56. Root 56 Chapra. Root 56 అది x అని తీసుకుంటే root 56 minus x అలా వస్తుంది కదా సార్. మొత్తం అది ఇన్ఫినిటీ వరకు అదే టర్మ్ రిపీట్ అవుతుంది కదా. అవును చెప్తా See, ఇలాంటి క్వశ్చన్ పడినప్పుడు for this RRB question we have only 28 seconds. నేను ఒక్కసారి అప్ చేస్తాను, కొంచెం చూడండి. Give me 1 minute time. Where is it? Question number 1 చూస్తారు కదా RRB question. See the question number 2, question number 3. The question number 1, the same level of question number 1. The question number B. 1 minute.
Question number B. Root 56 plus root 56 plus root 56. Question number C. ఈ క్వశ్చన్ లో డామ్ షూర్ క్వశ్చన్ 5 సెకండ్స్ అయిపోవాలి. చూడండి, కేర్ఫుల్ గా చూడండి. ఎప్పుడైతే 56 కి రూట్ లేదో, when there is no root for the particular number inside the root, just follow a consecutive numbers multiplication. The 56 లో 2 numbers multiply చేస్తే that 2 numbers should be consecutive numbers, పక్క నంబర్లు అవ్వాలి. ఆ నంబర్లు ఏమవుతాయి? What are the numbers? 7 and 8. 7 and 8. Perfect. So one is a 7, other one is a 8. One is a 7, other one is a 8. ఎప్పుడైతే మైనస్ వచ్చిందో the direct shortcut is take a least number among those numbers. అర్థమైందా లేదా? ఇక్కడ 7 and 8 లో 7 is a least number, 8 is a highest number. ఎప్పుడైతే మైనస్ ఉందో take a least number, that is the answer. Therefore the answer is 7. Are you clear? In this case, no, when we have a plus, take a highest number. The answer is 8. When you have a multiplication, the whatever the value given, the final answer is 56 only. Any number, a number ku root undakudadu. The shortcut is only for the number doesn't have a root. Take a consecutive numbers. Root 56, root 56, root 56. Minus vaste least, plus vaste highest, multiplication vaste same number as it is. Clear? Yes. No doubt. Question number 1, profit and loss. Question number 1, profit and loss. చూడండి ఎలా చేస్తున్నాను. లెవెల్ 1, లెవెల్ 2. ఈ లెవెల్ మన బయట గవర్నమెంట్ జాబ్ సరిపోతాయి, బట్ ఎంఎస్సి కంపెనీకి లెవెల్ సరిపోదు. ఎందుకంటే ఎంఎస్సి కంపెనీలో ఒక్కొక్క క్వశ్చన్కి 5 నిమిషాలు, అక్కడే టైం అర్థం కావాలి. సీజ్ క్వశ్చన్. By selling a watch for 484 rupees, what is the answer? A man gets 10% profit. What price he should sell it in order to gain 25%? Ekkada kuda formula use cheyandi. What is the answer? 7. Tarun, answer unda? Oh, okay. The previous answers. Yeah. Thank you. What is the answer? Yes. ఒక క్వశ్చన్ చేసి చూపిస్తాను చూడండి. సెల్లింగ్ ప్రైస్ ఇచ్చాడు రా 484, ఎంత ప్రాఫిట్? 10%. అంటే 10% ప్రాఫిట్ అంటే 100 + 10 = 110% అనా? అంటే 110% కమ్ముతున్నాడు. ఎంత అమౌంట్? 484 రూపీస్. 100 మీద 10%, దట్ ఈస్ కాల్డ్ సెల్లింగ్ ప్రైస్. ప్లస్ మైనస్ చేసిన. ఇప్పుడు ఏం అడుగుతున్నాడు? గెయిన్ 25% వస్తే ఎంత అమౌంట్ వస్తుంది సెల్లింగ్ ప్రైస్? 100 మీద 25% అంటే 125% = ఎంత? దట్ ఈస్ ద క్వశ్చన్. Cross multiply 125 into 484 divided by 110. Clear? Solve it. You got an answer 625. Check చేయండి. Understanding a question? అర్థమైందా లేదా క్వశ్చన్? 550 సారీ 550. Okay, whatever. 11 multiplication కదా, whatever. So yes, the 550 is answer. Question number 2. By selling a car for 57,000, Sushil would be lost for 5%. Loss for 5% అంటే 95% కమ్ముతున్నాడు అనే సెల్లింగ్ ప్రైస్. What price must he sell to gain as a 5%? 105% కి ఎంత? That is the question. Is it right? Therefore 95% is equal to 57,000. 105% is
equal to ఎంత 57,000 into 105 by 95%. What is the answer? Loss 5% means 100 minus 5. Gain 5% means 100 plus 5. 63,000. Exactly. Question number 3. ఈ క్వశ్చన్ చేస్తే ఈ క్వశ్చన్ మీనింగ్ చెప్తే ఎవడైనా సెటిల్ అయిపోతాడు. గవర్నమెంట్ ఎగ్జామ్ RRBలో 4 సార్లు పడింది క్వశ్చన్, 4 times పడింది రిపీటెడ్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చేయగలిగితే ఎంతవరకు చెప్పిన ప్రాఫిట్ అండ్ లాస్ లో లెవెల్ 1 లెవెల్ 2 ఏ క్వశ్చన్ చేస్తాం. ఈ క్వశ్చన్ మీనింగ్ చెప్పి ఆన్సర్ చెప్పిన వాడికి. ఎనీవన్? స్టార్ట్. What is the answer? Question meaning telsa, a man sells a watch at a gain of 5%. If he had been sold for 50 rupees more, he would have gained 8%. What is the cost price of a watch? ఒకరు 5% అమ్మాడు, సెకండ్ దానికి 8% అమ్మాడు. ఫస్ట్ దానికి సెకండ్ దానికి ఒక డిఫరెన్స్ 50 రూపీస్ అయితే కాస్ట్ ప్రైస్ ఆఫ్ వాచ్ ఎంత? సిఎస్సి వాళ్ళు తక్కువ చెప్పేశారా? చెప్పరా. 500. Born Kiran, can you give the equation? What is the equation you applied? L18. What is the equation you applied? ఏం చెప్తావా ఈక్వేషన్? నేను చెప్పేనా? చెప్పండి. అది 5% కి SPX తీసుకుంటే 5% కి X సార్. ఓకే. అండ్ దెన్ 8% అంటే 15 రూపీస్ మోర్ సార్. అంటే సో 3% ఈక్వల్స్ టు 15 రూపీస్. సో 1% ఈక్వల్స్ టు 5. 100% 500. Yes, exactly. చూడండి, 100 is a base. చూడండి ఎలాంటి ఫార్ములా ఆన్సర్ వద్దు. దీని మీద గెయిన్ 5% ఫస్ట్ కేస్ అంటే యువర్ సెల్లింగ్ ప్రైస్ ఈస్ 105%. మళ్ళీ ఈ 100 మీద 8% గెయిన్, యువర్ పర్సంటేజ్ ఈస్ 108%. ఇక్కడ ఏమన్నాడు? ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 1 అండ్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 2, ద డిఫరెన్స్ ఈస్ 18 రూపీస్ మోర్. అంతేనా కాదా? అంటే 108% సెల్లింగ్ ప్రైస్ 2 మైనస్ 105% సెల్లింగ్ ప్రైస్ 1 ఈక్వల్ టు 3%. The 3% is equal to 15 rupees more. రెండో దాంతో పోల్చుకుని మొదటిది 15% more. Therefore 3% is equal to 15 rupees. 1% is equal to 5. Now we need the cost price. What is the cost price percentage? 100% is 100 into 5 equal to 500 rupees. Okay, elanti formula ichchelu. I am not using any formula in this case. Directly the understanding a question of 105 and 108. 105 is the selling price 1, 108 is the selling price 2. Are you clear? If you subtract both, we'll get a 3%. When you compare with the second and one, we have the 15 rupees more. మొదటిది 200 అయితే రెండోది 215 రూపాయలు. మొదటిది 200 అయితే second one is 215 rupees. That is a case. Here the 200, 215 are the imaginary cases. So in this case, directly I am taking the percentage 108 rupees and 105 rupees. We have 3%. 3 equal to 15, 1 equal to 5, 100 equal to 5, 100 into 5 equal to 500. Clear? Last and final question for today.
A man sold an article at a loss of change. What is the answer? A man sold an article at a loss of 6%. If he had sold it 64% more, if he would have gained 2%, find the cost price of the article. Same question asking SSCHSL. ఇంకా నేను క్యాంపస్లోకి వెళ్ళలేదు, క్యాంపస్ క్వశ్చన్లోకి అలా తిరిగిపోద్ది క్వశ్చన్స్ ఒకటేనే. This is only warm-up match. SSC CHSL 2019. చెప్పండి Ravindra, 2 minutes. What is the question? 800 Sai Kumar. See it. Simple. 100% is a cost price. For a SSCHSL, you can go with the 38 seconds. 38 seconds. RRB, you have to spend for the 28 seconds. Come to the loss of 6% and loss of minus 6% means the selling price of one is a 94%. Come to the second one will be 2% gain. 100 means 2%. The selling price of 2 will be 1 or 2%. The difference between these two will be 64 rupees. 1 or 2 and 94. What is that? 8%. 8% is equal to 64. 1% is equal to 8 rupees. Therefore, cost price 100% into 100 into 100. What is the answer we got as 800 rupees? Clear? Clear? Did you understand? It's a beautiful questions in profit and loss. చేసే విధానం వస్తే ఆటోమేటిక్గా టక్ 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 దిగిపోతాయి క్వశ్చన్స్. డోంట్ రిమెంబర్ ఎనీ ఫార్ములా ఫర్ ఎనీ కేస్. ఒక క్వశ్చన్ చెప్తున్నా, అర్థం చేసుకుని నెక్స్ట్ వీక్ చెప్పండి. గుర్తుపెట్టుకోండి, టైమ్ అండ్ వర్క్ లో వన్ ఆఫ్ ద ఇంటర్వ్యూ క్వశ్చన్ యాజ్ వెల్ యాజ్ ద జనరల్ క్వశ్చన్. ద క్వశ్చన్ ఈస్, షల్ ఐ స్టార్ట్ ద క్వశ్చన్? ఎస్. ఇనీషియల్ గా ఒక బిల్డింగ్ కట్టడానికి కొంతమందిని తీసుకున్నాను. క్లియర్? ఒక బిల్డింగ్ కట్టడానికి కొంతమంది తీసుకున్నాను. అయితే ఏమైందంటే వాళ్ళు ఎవ్రీడే 1% అలా బయటకు వచ్చేస్తూ ఉన్నారు. ఎప్పుడైతే బయటకు వచ్చేస్తున్నారో సమ్ డేస్ తర్వాత వర్క్ అంతా కంప్లీట్ అయింది. ఇప్పుడు అందరూ ఉన్నప్పుడు 55% లో వర్క్ అయిపోయేది. జనరల్ గా 55 days లో అయిపోయేది. ఎప్పుడైతే ఒక్కొక్కడు వెళ్ళిపోతున్నాడో 100% అయ్యింది. అంటే ఇనీషియల్ దానికి ఫైనల్ దానికి అందరూ ఉన్నప్పుడు అందరూ ఒక్కొక్కడు బయటకు వెళ్ళిపోతుంటే ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ విల్ బి 45%. ఈ క్వశ్చన్ అర్థమైందా లేదా? 55% తీసుకుంటున్నారు ఎప్పుడు? అందరూ ఉన్నప్పుడు. అందరూ ఒకడు వస్తుంటే 100% తీసుకుంటున్నారు టైం. సో ఇనీషియల్ గా ఎంతమంది ఉన్నారు? దట్ ఇస్ అ క్వశ్చన్. అర్థం చేసుకొని క్వశ్చన్ అర్థం చేసుకుని నెక్స్ట్ వీక్ చెప్పండి. ఓకే, నెక్స్ట్ వీక్ చెప్పండి ఆన్సర్. సో నెక్స్ట్ వీక్ వీఆర్ గోయింగ్ ఫర్ ద part 2 of the cost price. Is a high level questions. CRs of EC A and B, please send me the attendance and also work on it. Infitiki already మీకు ఇచ్చాను what are the resources అని. just focusing on resources and keep on focusing. ఏవైనా నీకు ఏమైనా పైథాన్ లో C లో నువ్వు నేర్చుకున్నప్పుడు you have any doubt, you can message me. I will solve it and I'll send you back. Clear? Thank you so much. See you next week. Bye. 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 Thank you, sir. Thank you. Thank you. Bye. Thank you.
కలిపేసి అందుకన్నాను కదా 11 before తర్వాత 1 తర్వాత చెప్పాను ఎందుకన్నా కూర్చోరా ప్రాబ్లం చేయి తెచ్చుకోరా తెచ్చుకోరా ఇది పడతాడు రావు